హలో పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మన యూట్యూబ్ ఛానల్ ఏమొచ్చేసి బీటెక్ మచాస్. సో మనం ప్రీవియస్ షార్ట్ చూసామంటే నేను దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ప్రతి ఇయర్ అండ్ ప్రతి సెమ్ సబ్జెక్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని. సో నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్న సబ్జెక్ట్ ఏమిటంటే 4th సెమ్ అంటే 4th ఇయర్ సెకండ్ సెమ్లో నేను ఆర్గనైజేషనల్ బిహేవియర్ అనే సబ్జెక్ట్ నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను టాపిక్ వైజ్ అండ్ క్లియర్గా అండ్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎవ్రీ వన్ కీప్ వాచ్. సో ఈరోజు నేను ఫస్ట్ యూనిట్ ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. ఫస్ట్ యూనిట్లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు మనం ఫస్ట్ యూనిట్లో ఇంట్రడక్షన్ ఆఫ్ ఓబీ చెప్పుకుందాం. తర్వాత డెఫినేషన్, ఎన్విరాన్మెంటల్ అండ్ ఆర్గనైజేషనల్ కాంటెక్స్ట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆఫ్ ఐటీ, గ్లోబలైజేషన్ అండ్ డైవర్సిటీ, ఎథిక్స్, కల్చర్, రివార్డ్ సిస్టమ్, ఆర్గనైజేషనల్ డిజైన్ ఆన్ ఓబీ. సో ఈ టాపిక్స్ ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఎవ్రీ వన్ కేర్ఫుల్లీ లిజన్. ఆర్గనైజేషనల్ బిహేవియర్ సబ్జెక్ట్ వచ్చేసి ఏఐఎంఎల్ అండ్ ఇంకా సిఎస్సి బ్రాంచెస్ వాళ్ళకి ఉండొచ్చు ఐ గెస్. సో R18 R16 R22 బ్యాచెస్ వాళ్ళకి కూడా ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. సో ఎవ్రీవన్కి ఇది, ఎవ్రీ స్టూడెంట్కి ఇది యూజ్ అవుతుంది అనే ఇంటెన్షన్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కేర్ఫుల్గా వినండి అండ్ అర్థం చేసుకోండి. అర్థం ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కటి క్లియర్గా. సో ఈరోజు మన టాపిక్ వైజ్గా వచ్చేసి టాపిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఓబీ. ఇంట్రడక్షన్ ఆఫ్ ఓబీ ఈజ్ నథింగ్ బట్ మనం ఆర్గనైజేషనల్ బిహేవియర్ అంటే ఏంటిదో మనం క్లియర్గా తెలుసుకుందాం స్టార్టింగ్లో. బికాజ్ మన టాపిక్ సబ్జెక్ట్ వచ్చేసి ఆర్గనైజేషనల్ బిహేవియర్ కాబట్టి మనం ఆర్గనైజేషనల్ బిహేవియర్ అంటే ఏంటో తెలుసుకొని తర్వాత మనం ఎంటర్ అయిదాం సబ్జెక్ట్లోకి. ఆర్గనైజేషనల్ బిహేవియర్లో ఈరోజు మనం ఫస్ట్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నాము టాపిక్ వైజ్గా. సో ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇంట్రడక్షన్ ఆఫ్ ఓబీ. ఏం లేదండి, చాలా సింపుల్గా ఉంటుంది ఈ సబ్జెక్ట్. సో కొంచెం కాన్సన్ట్రేటెడ్గా వినండి, కొంచెం చదవండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఈరోజు మనం టాపిక్లోకి వెళ్దాం. ఆర్గనైజేషనల్ బిహేవియర్ నథింగ్ బట్ ద బిహేవియర్ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ గ్రూప్ ఆర్గనైజేషనల్ మెంబర్స్ అండ్ ఇంటరాక్టింగ్ బిట్వీన్ ద ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఏం లేదండి, బిహేవియర్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ గ్రూప్ ఆర్గనైజేషన్ మెంబర్స్, అలానే ఇంటరాక్షన్ బిట్వీన్ ద ఆర్గనైజేషనల్ మెంబర్స్ అండ్ దర్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. సో ఇది సో మనం ఇంట్రడక్షన్ ఆఫ్ ఓబీ కంప్లీట్ చేసాము. ఇప్పుడు నేచర్ ఆఫ్ ఓబీ తెలుసుకుందాము. నేచర్ ఆఫ్ ఓబీలో మనం కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశాను. నేను ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవ్రీ వన్ కేర్ఫుల్లీ లిజన్. నేచర్ ఆఫ్ ఓబీ నేచర్ ఏంటిది ఓబీ అని తెలుసుకుందాం. సో ఓబీ ఈజ్ ద స్టడీ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ యాజ్ ఇండివిజువల్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్స్. సో ఇక్కడ ఓబీ ఏం చేస్తుంది అంటే స్టడీ చేస్తుంది హ్యూమన్ బిహేవియర్ని ఇండివిజువల్గా అండ్ గ్రూప్గా. సో సెకండ్ పాయింట్ వచ్చేసి ఓబీ బిలీవ్స్ హ్యూమన్ బిహేవియర్. ఓబీ బిలీవ్ చేస్తుంది హ్యూమన్ బిహేవియర్. ఆర్గనైజేషన్ క్యాన్ బి స్టడీడ్, ప్రెడికేటెడ్, ఇన్ఫ్లుయెన్స్డ్ టు ది ఇంప్రూవ్ ఎఫిషియన్సీ. ఇక్కడ ఏం చేస్తుంది అంటే సెకండ్ పాయింట్ వచ్చేసి ఓబీ బిలీవ్ దట్ హ్యూమన్ బిహేవియర్ ఇన్ ఆర్గనైజేషన్ కెన్ బి స్టడీడ్, ప్రెడికేటెడ్, ఇన్ఫ్లుయెన్స్డ్ బై దేర్ ఎఫిషియన్సీ. ఇంప్రూవ్ చేసుకుంటుంది దాని ఎఫిషియన్సీ. సో ఓబీ ఈజ్ ద టోటల్ సిస్టమ్ అప్రోచ్ విచ్ కంబైన్స్ ద ఆల్ వేరియబుల్స్ affected by the functioning ఆఫ్ అండ్ ఆర్గనైజేషన్. ఇక్కడ నథింగ్ బట్ మనకి ఏం లేదండి, ఓబీ టోటల్ సిస్టమ్ అప్రోచ్ అవుతుంది కంబైనింగ్స్ ద ఆల్ వేరియబుల్స్ కంబైన్ చేస్తేనే ఎఫెక్టెడ్ బై ది ఫంక్షనింగ్ ఆఫ్ అండ్ ఆర్గనైజేషన్. ఇది వచ్చేసి నేచర్ ఆఫ్ ది స్కోప్. మనం ప్రీవియస్లో ఇంట్రడక్షన్ ఆఫ్ ఓబీ తెలుసుకున్నాము, ఇప్పుడు నేచర్ ఆఫ్ ఓబీ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి స్కోప్ ఆఫ్ ఓబీ ఈజ్ ద నథింగ్ బట్ పర్టికులర్ ఏరియా ఎక్కడ ఓబీ అప్లై అవుతుంది అని మనం తెలుసుకుందాం. ఆర్గనైజేషనల్ బిహేవియర్ ఈజ్ ద స్టడీ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ ఎట్ ద వర్క్ ప్లేస్. అంటే
ఓబీ ఎక్కడెక్కడ వర్క్ చేస్తుంది, ఏ ప్లేస్లో మనకు వర్క్ అవుతుంది అని మనం తెలుసుకుందాం. ద స్కోప్ ఆఫ్ ఓబీ ఈజ్ కంప్రెస్ ద స్టడీ ఆఫ్ ఇండివిజువల్, గ్రూప్ అండ్ ఆర్గనైజేషన్. ఇప్పుడు స్కోప్ ఆఫ్ ఓబీ ఈజ్ కంప్రైజ్ స్టడీ ఆఫ్ ఇండివిజువల్, గ్రూప్స్ అండ్ ఇండివిజువల్గా, గ్రూప్గా, ఆర్గనైజేషన్గా మనకి వర్క్ ప్లేస్లో ఉంటుంది ఓబీ. సో ఇండివిజువల్గా అంటే ఏంటిది? పర్సనాలిటీ, యాటిట్యూడ్, మోటివేషన్, జాబ్ సాటిస్ఫాక్షన్, లెర్నింగ్. ఇదంటే ఓన్లీ ఒక సింగిల్ పర్సన్, ఇండివిజువల్ పర్సన్ కెన్ బి అప్లైడ్ ఓబీ. అండ్ గ్రూప్ ఈజ్ గ్రూప్ కాన్ఫ్లిక్ట్ అండ్ కమ్యూనికేషన్, లీడర్షిప్, పవర్ అండ్ పొలిటిక్. Group is nothing but more than one person, more than two person, or more than two person is nothing but group. సో ఇద్దరు పర్సన్ చేసేది కమ్యూనికేషన్. అంటే ఇద్దరు ఉంటేనే మనకు అక్కడ కమ్యూనికేషన్ వర్క్ అవుతుంది. లీడర్షిప్ అంతే, ఒక్కరు ఉంటే లీడర్షిప్ అనరు కదా. సో పవర్ అండ్ పొలిటిక్స్. ఆర్గనైజేషన్ ఈ స్ట్రక్చర్, కల్చర్, చేంజ్, డెవలప్మెంట్. దీస్ ఆల్ ఆర్ ద స్కోప్ ఆఫ్ ఓబీ. సో ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ.